హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఏషా సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణీనాం. సుప్తావస్థ యందున్న ప్రాణాల్లో అంతర్యామి లక్షణం చేత జాగృతుడైన వాడు ఇతడే. అలాగే అగ్నిహోత్రము, దాన్ని ఉపయోగించేవాడు రెండూ ఇతడే. సుప్తావస్థ ఎందుండటం అంటే భౌతికంగా అయితే అజ్ఞానంలో ఉండటం. అటువంటి ప్రాణుల యందు పరినిష్ఠత అంటే అంతర్యామి లక్షణం చేత అనగా ఆత్మలక్షణం చేత జాగృతుడై ఉండేవాడని భావం. అలాగే అగ్నిహోత్రము, అగ్నిహోత్రి ఫలము తానే అయినవాడు. సకల యజ్ఞ ఫలము, ఫలభోక్త రెండూ సూర్యుడే అని భావం. ఈ శ్లోకంలోని మొదటి పాదం పూర్వస్థుతిలోని మార్తాండ శబ్దానికి వివరణ. సుప్తం అంటే మృతమనే భావం. మృతాండంలో నుండి మేల్కొనేవాడు ఆత్మస్వరూపుడే కదా. రెండవ పాదం పూర్వస్థుతిలోని 3వ శ్లోకంలోని అగ్నిగర్భ అనే శబ్దానికి వివరణ. ఇప్పుడు ఆలోచిస్తే ప్రారంభంలో చేసిన జ్ఞానమే ఇప్పుడు చేస్తున్నట్లు అనిపిస్తుంది. వేదస్య క్రతువస్య క్రతॄణాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభు. ఋగ్యు సామవేదాలు, సమస్త క్రతువులు, వాని ఫలాలు, భౌతిక ప్రపంచానికి సంబంధించిన దైనందిక కృత్యాలు ఏవైతే కలవో అవన్నీ ఈ సూర్యుడే. ఈ శ్లోకంలో పూర్వస్థితిలో సామపరాగ అనే శబ్దాన్ని, విశ్వభావన అనే శబ్దాన్ని వివరిస్తోంది. ఈ శ్లోకంలోని ప్రభు శబ్దం క్రతుఫలాన్ని, లోకకృత్య సంబంధ సర్వఫలాల్ని ఈయగలగటంలోని సామర్థ్యాన్ని సూచిస్తోంది. రవి అనే శబ్దం వేదాలను ఉపదేశించేవాడు, దేవతలచే స్తుతింపబడేవాడు అనే విషయాన్ని చెబుతోంది. కనుక వేదః అనే శబ్దానికి అన్వయించి ఆ సామర్థ్యాన్ని స్థిరపరుస్తోంది. ఈ విధంగా ఆదిత్య హృదయ పారాయణం తర్వాత ధ్యానాన్ని కూడా పూర్తి చేయించి ఆదిత్య హృదయ ఉపదేశాన్ని యథావిధిగా పూర్ణం చేశారు మహర్షి. యాన మాపస్య కృత్యేషు కాంతరేషు భయేషు చ కీర్తియన్ పురుష కసినావ సీదతి రాఘవ. ఓ రాఘవ, ఇటువంటి ఆదిత్య స్వరూపాన్ని ఎవడైతే కీర్తిస్తాడో ఆ వ్యక్తి ఆపదల్లో, కృత్యాలలో, అడవులలో, ఇతర భయాల్లో ఎప్పుడూ క్షీణతను పొందడు. అలా ఉపదేశాన్ని పూర్తి చేసిన తరువాత ఈ ఆదిత్య హృదయ పారాయణం వలన వచ్చే ప్రయోజనాన్ని మరొక్కసారి వివరిస్తున్నారు. మనసు ఈ విషయంలో ప్రవర్తించడానికి మొదట చెప్పిన ఫల వివరణ సరిపోతుంది. అలా ప్రవర్తించిన మనసు మళ్ళీ విముఖం కాకుండా ఉండటం కోసం మరొక్కసారి ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ కీర్తించడం అంటే ఆ తత్వాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా ఆరాధించడం అని భావం. అంతేకాని కేవలం భౌతిక ప్రకటనల భజన భావం కాదు. ఆపదలంటే మానసికమైనవి, కృత్యాలంటే భౌతికమైన కష్టాలని అర్థం. అవి ఏ పద్ధతుల్లో నశిస్తే శరీరం, మనసులకు సుఖం కలుగుతుందో అలా ఆరాధించాలి. ఇక్కడ ఓ రాఘవ అనే మాట నిమిత్త మాత్రం. ఆయన అడ్డం పెట్టుకొని లోకానికి ఉపదేశించడం. ఈ విధంగా తిరిగి ప్రయోజన రూపక జ్ఞాపకాన్ని కలిగిస్తూ ఆదిత్య హృదయం పరిపూర్ణమైంది. పూజయాసైన్యమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతంత్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ దేవుని ఏకాగ్రత చిత్తుడివై పూజించు. దీన్ని 3 సార్లు జపించు, యుద్ధాల్లో విజయాన్ని పొందగలవు. ఈ శ్లోకంలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయ ఉపాస క్రమాన్ని వివరిస్తున్నారు. రామ, ఏకాగ్ర చిత్తుడివై పూజించు. ఏకాగ్ర లక్షణం అంటే ఏమిటి? ఇక్కడ రాముడు రావణ్ణి మరిచిపోవాలి, ఉపదేశకుడైన మహర్షిని మరిచిపోవాలి. ఏది ఉపదేశింపబడిందో దాని యందు మాత్రమే ధ్యానం ఉండాలి. మనం కూడా అంతే. ఏ కష్టం పోవడానికి ఉపాసన ప్రారంభించామో ఆ కష్టాన్ని మరిచిపోవాలి. ఉపాసిస్తున్నంతసేపు ఆ దైవమైన ఆదిత్యుని యందే దృష్టి ఉండాలి. అంతేకాదు, మహర్షి మరొక మాట చెప్పారు. నాయన, ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపించినట్లయితే యుద్ధంలో విజయాన్ని పొందుతావంటే ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవాలి. ఏకాగ్రతతో త్రికరణ శుద్ధిగా చదవాలి. మనసు నిండా ఆదిత్య భావన రావాలి. వాగ్రూపంగానూ చదవాలి. అంటే
పెదవులు కదుపుతూ చదవాలి, శారీరకంగానూ చదవాలి, అంటే అంజలి కట్టించి చదవాలి. ఇక ఈ మూడింటికి వేరే పని చేసే అవకాశం ఉండదు. తాను ఉపాసించే దైవంగా తాను మారాలి, ఆ భావన పొందాలి. యద్భావం తద్భవతి అని కదా. మనం సూర్యుడిని భావిస్తే మనం సూర్య తేజాన్ని పొందుతాం, 10 మందికి వెలుగునిస్తాం. మన చీకటిని భావిస్తే చీకటి అవుతాం, 10 మందికి చీకటినిస్తాం. ఈ సమాజానికి దేనిని ఇవ్వాలో మనమే తేల్చుకోవాలి. పసి మనసు కల, మనకు స్వతంత్రంగా తేల్చుకునే బుద్ధి ఉండదు. కనుక మహర్షులు అంటే పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి. ఇక్కడ మహర్షి ఇంకొక మాట అన్నారు, యుద్ధంలో విజయాన్ని పొందగలవు అని. రాముడు చెయ్యవలసినది ఒక్కటే యుద్ధం. మరి బహువచనం ఎందుకు? యుద్ధం అంటే క్లిష్ట సామస్య రూప ఘర్షణ. అది ఆది భౌతికాలు, ఆది దైవకాలు, ఆధ్యాత్మికాలు. సూర్య తేజస్సును శరీరానికి పట్టించుకొనడం వల్ల ప్రాణి ఈ 3 యుద్ధాల్లో విజయాన్ని పొందుతాడని భావం. 3 సార్లు జపించమనడంలో కూడా ఇదే హెచ్చరిక. అస్మిన్ క్షణే మహాబాహు రావణంత్వం వదిష్యసి యవముక్త తదాగస్యో జగామాచ యథాగతం. ఓ మహాబాహు, ఈ క్షణంలోనే నీవు రావణ్ణి చంపగలవు అంటూ అగస్త్య మహర్షి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఓ మహాబాహు అంటే స్వతసిద్ధంగానే సామర్థ్యం కలవాడా అని భావం. ఈ సంబోధన ప్రారంభంలోనే చేశారు, ముగింపులోనూ చేశారు. ఇలా త్రిగుణితంగా ఆదిత్య హృదయాన్ని ఉపాసించినట్లయితే నీవు ఈ క్షణంలోనే రావణ్ణి చంపగలవు. ఎలా? ఏ స్వరూపాన్ని త్రికరణ శుద్ధిగా భావించామో ఆ తేజం మనకు వస్తుంది. వెంటనే నీవే ఆదిత్యుడివి అవుతావు. కనుకనే రావణుణ్ణి అనగా ఈ లోకాన్ని నడిపించే తపస్సును నీవు చేయిస్తావు అని పలికి అగస్త్య మహర్షి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. అంటే రాముడు పిలవకుండానే వచ్చారు, లోక కళ్యాణం కోసం వచ్చారు. అలాగే ఆ పని కాగానే వెళ్ళిపోయారు. పోనీ ఇంత ఉపదేశించే ఆ సూర్యుడు ప్రత్యక్షమై తరువాతనో రావణ్ణి చంపిన తరువాతనో వెళదామనుకోలేదు. తన పని ఎంతవరకు అంతవరకు చేశారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి చేయాలి. అందువలన తాను వెళ్ళిపోయారు. ఇది వితరాగుల లక్షణం. అత్రచ్యుత్వా మహాతేజ నష్టశోకాత్ భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రీతాత్మవాన్. ఏ మహాతేజుడైన రామచంద్రమూర్తి ఈ ఆదిత్య హృదయాన్ని విన్నంత మాత్రం చేత నష్టశోకుడైనాడట. సుప్రీతుడై ఆదిత్య హృదయాన్ని ధరించాడట. ఈ ఆదిత్య హృదయాన్ని విన్నంత మాత్రం చేతనే రాముని మనస్సు సుప్రీతమైంది. ఆ సంతోషంతో మహర్షి ఉపదేశించిన విధంగా ఆదిత్య హృదయాన్ని ధరించాడట. వెంటనే రాఘవుడు ఆదిత్యుడయ్యాడు. ఇంతవరకు శారీరక దైన్య రూపమైన శోకంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ తేజస్సు ఈ దైన్యాన్ని నాశనం చేసింది. ఆయన ఆత్మవంతుడయ్యాడు, అంటే బ్రహ్మజ్ఞాని అయ్యాడు. బ్రహ్మజ్ఞానానికి సుఖదుఖాలు, శీతోష్ణాలు, శోకమోహాలు లేవు కదా. ఇప్పుడు రామునికి రావణుని మీద వైరం కూడా లేదు. మరి రావణ సంహార రూప బాధ్యత ఉంది. ఎందుకని? ఇంతకుముందే అగస్త్య మహర్షి రావణంత్వా వదిష్యసి అని విధిని సూచన రూపంగా చేసి వెళ్ళారు. అందుకని ఆదిత్యం ప్రేక్ష్య జపత్వంతు పరమం హర్షవాప్తవాన్ త్రిరాచిన్య శుచిరుద్భూత్వా ధనురాధాయ వీర్యవాన్. 3 సార్లు ఆచమనం చేసి ఆదిత్యుడిని చూసి జపాన్ని పూర్తి చేసి రామచంద్రుడు ధనస్సును అందుకున్నాడు. ఇప్పుడు రామచంద్రుడు ఆదిత్య హృదయ పారాయణకు ఉపక్రమించాడు. ఈ విషయం త్రిరాచమ్య అనటం వల్ల తెలుస్తోంది. మనం కూడా ఆదిత్య హృదయ పారాయణ ప్రారంభంలో పని చెయ్యాలి. సరే, ఉపదేశ విధిని అనుసరించి జపం చేశాడు. ఆదిత్యుణ్ణి చూశాడు. ప్రశ్యం అంటే బాగా చూశాడని, బాగా చూడడం అంటే మనసా చూశాడని, ఆత్మ సాక్షాత్కార రూపంగా చూశాడని భావం. అందుకనే పరమమైన, అంతకంటే ఉత్కృష్టమైనది మరొకటి లేని ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు వీర్యవంతుడయ్యాడు. ఆత్మానందానికి మించిన వీర్యశక్తి మరేమున్నది కనుక వెంటనే ధనస్సును తీసుకున్నాడు. ధనస్సు అంటే ధనాన్ని సంపాదించి ఇచ్చేదని అర్థం. ఈ ధనం రావణ సంహార రూపం, లోకశ్రేయం. రావణం ప్రత్యష్టాత్మ యుద్ధయా సముపాగమత్ సర్వయత్న మహతావదే తస్య ధృతో భవత్. యుద్ధ సంపన్నుడైన వచ్చిన రావణుని రామచంద్రుడు చూశాడు. సర్వ ప్రయత్నంతో వాని వధకు సిద్ధపడ్డాడు. రాముడు రావణుని చూశాడట.
అంతని బాహ్య స్వరూపాన్ని చూశాడని కాదు, అంతకు ముందు తాను అలసటకు కారణభూతమైన వాని అంతర తేజాన్ని చూశాడు, సంతోషించాడు. ఎందుకని? ఇప్పుడు అది తన తేజంతో సరికాదు, తాను తొలగింపగల చీకటి. అందుకని రావణవధ రూపమైన సర్వప్రయత్నాల్లోనూ ధృతిని పొందాడు. రవి రవవధన్ నిర్యాక్ష్యం రామం ముదితామనః పరమం ప్రవిశ్యమాణః నిశచరపతి సంశయా విదిత్య సురగణమధ్యుగతో వత్సరేవతి. అత్యంత సంతోషించిన రవి రావణ నాశనాన్ని గుర్తించిన వాడై దేవతలతో పాటు ఆకాశంలో దేవగణాల మధ్యకు వచ్చి రాముణ్ణి చూసి తొందరపడు అన్నాడుట. ఆదిత్యుడు పులకించిపోయాడు. ఎందుకని? రవి లక్షణమున్నవాడు కనుక, అంటే అందరి చేత ప్రస్తుతింపబడే లక్షణమున్నవాడు కనుక. అందుకని నిశచరపతి అంటే రావణుడు. వాని క్షయ దగ్గరకు వచ్చింది తెలిసి రావణ యుద్ధాన్ని చూస్తున్న దేవగణం మధ్యలోకి వచ్చి త్వర అన్నాడట. అంటే రాముని చేత ఆరాధింపబడిన ఆదిత్య శక్తి స్థూల రూపాన్ని ధరించి దిగి వచ్చిందని భావం. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.